సునాద స్వరము డిసెంబర్ 1. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. మరి సియోను జనులతో ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. ఉత్సహించండి, యెహోవా యందు సంతోషించుండి అని చెప్పాడు. ఎందుకంటే మన దేవుడు తన నీతిని బట్టి తొలకరి వర్షమును అనుగ్రహిస్తాడు. వానను కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షము కడవరి వర్షమును అనుగ్రహిస్తాడు. ఒకప్పుడు వర్షము లేకుండా కరువుతో ఇబ్బందితో ఉన్న జీవితాలన్నిటిపైన ఆయన వర్షమును కురిపించి సమృద్ధిని ఆయన అనుగ్రహించే ప్రభు. మరి కొట్లలో ధాన్యముతో, క్రొత్త ద్రాక్షరసముతో, క్రొత్త తైలముతో ఆయన మనల్ని దీవిస్తాడు. మనం కడుపారతిని తృప్తి పొంది ఆయన చేసిన వింత కార్యముల కొరకు ఆయన స్తుతించులాగున మనకు సంవత్సరాల పంటను అనుగ్రహించే ప్రభు. మనల్ని ఏ విషయంలో కూడా సిగ్గుపరచకుండా తన ఆత్మచేత అభిషేకించి గొప్పగా ఆయన మహిమ పొందుతాడు. అందుకే ప్రతి విషయంలో దేవుని యందు మనం ఉత్సహించాలి, సంతోషించాలి. ఆయన మనల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనంలో అంత్యదినములో అందరిపైన నేను ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ప్రతి ఒక్కరిపైన తన ఆత్మను అభిషేకించే దేవుడు. యవనస్తులు, కుమారులు, కుమార్తెలు అందరూ కూడా ప్రవచించి మరి దేవుని అభిషేకంతో నింపబడి గొప్పగా ఆయన మహిమ కొరకు జీవించలాగున కృపనిస్తాడు. వృద్ధులను దర్శిస్తాడు. దాసురాలందరిపైన తన ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పాడు. మరి దేవుడు మనల్ని దీవించినప్పుడు ఈ లోకానుసారంగా దీవెన పొందడమే కాకుండా తన ఆత్మచేత అభిషేకించి మనందరినీ కూడా ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని యందు ఉత్సహిద్దాం, సంతోషించి ఆనందించుదాం. ఎందుకంటే మన ప్రభు మనకు వర్షమును అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరం కూడా దీవెనతో నింపబడలాగున ఆయన కృపనిస్తాడు. మన సంఘములపైన, సహవాసములపైన, కుటుంబం అన్నిటిపైన తన ఆత్మచేత అభిషేకించి అందరినీ కూడా తన మహిమ కొరకు ఆయన వాడుకునే ప్రభు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన బిడ్డలుగా ఆయన నుండి గొప్ప కార్యాలు పొందుకొని ఆయనను స్తుతి చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి గొప్ప కార్యాలు మీరు అనుగ్రహించండి. అందరూ కూడా కడుపారతిని తృప్తి పొంది దేవా మిమ్మల్ని స్తుతించి మహిమపరచులాగున ప్రతి ఒక్కరికి ఆ సంవత్సరాల పంటను ఆ నూతన అభిషేకంతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.